సిస్టమేటిక్గా ఉండే వాతావరణం. కానీ ఇప్పుడు కొందరు మీడియా వ్యక్తులు తెలంగాణలో విద్వేషపూరితంగా ప్రవర్తిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 10 ఏళ్ళ తెలంగాణ తర్వాత ఎవరెవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నారో, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాక్టివ్ అయ్యి ఆనాడు ఎట్లయితే తెలంగాణ రావద్దని చెప్పి అడ్డుపడ్డారో ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైన బీఆర్ఎస్ మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను వంశీ గారికి, ఎందుకంటే వంశీ గారు కావచ్చు, అక్కడ ఉన్న మిత్రులు కావచ్చు, చాలామంది నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వంశీ కూడా నాకు మంచి మిత్రుడు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఇచ్చిన ఐటెంల ఇది సమంజసమైనదని అడుగుతున్నాను. మీరు దీన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటారో మీరు చెప్పండి. ఎందుకంటే నేను దీన్ని మళ్ళీ మీడియాకు చూపించదలుచుకోలేదు. ఎందుకంటే అంత అసహ్యంగా ట్యాక్స్ పెట్టేవాళ్ళు ఎక్కడ జర్నలిజంలో ఇప్పటివరకు అయితే నేనైతే మరి చూడలే. నేను కూడా పెట్టాను. నేను దాదాపు 23 సంవత్సరాలు నేను కూడా పనిచేసినాను. ఇంత అసహ్యంగా ఒక వ్యక్తిత్వాన్ని హననం చేసే రకంగా స్లగ్స్ కానీ ట్యాక్స్ కానీ ఎన్నడూ నేను పెట్టలే. అట్లా రైటప్లు ఎవరు చూడలేము, ఇప్పటిదాకా చూడలేను నేను. మరి మీరు ఎందుకు అది అసలు ఛానల్ నడిపిస్తున్నారు? మీరు ఏ విలువలతో నడిపిస్తున్నారు? మీకు ఉన్న ఎటువంటి సమాచారంతో కేటీఆర్ గారిని కావచ్చు, ఇంకో మా పార్టీ సంబంధించిన నాయకు కేసీఆర్ గారిని కావచ్చు, ఎట్లా మీరు అవన్నీ రాయగలుగుతున్నారు? ఏ సమాచారం ఉంది? దానికి మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉంటే ఎవిడెన్స్ చూపెట్టి ఫలాంది ఉంది, మీకు నిజంగా దీంతో సంబంధం ఉన్నదని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాల్సింది. కానీ ఏది ఎస్టాబ్లిష్ చేయకుండా ప్రజల్లో దుష్ప్రచారాన్ని స్ప్రెడ్ చేయడానికి ఎందుకు మీకు అవసరం వచ్చింది? అంటే దీని వెనకాల పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. మీకేదో పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు. ఎవరు ప్రేరేపిస్తున్నారని చెప్పడానికి ఉంటుంది. మీరు చంద్రబాబు మనిషి కనుక అందరూ కూడా చంద్రబాబునే అంటారు. మేము చంద్రబాబు ఫండింగ్తో నడుస్తున్నది కనుక చంద్రబాబు ఫండింగ్తో అంటారు. మేమందరం కూడా అదే అంటాం. మీరు మొదటి నుంచి కూడా ఇంకా మేము మాట్లాడాలనుకుంటే చాలా విషయాలు మాట్లాడచ్చు. కానీ మేము ఇప్పటికీ చెప్తున్నాం, అక్కడ కూడా మా వాళ్ళు పనిచేస్తున్నారు. తెలంగాణలో చాలామంది మీ జర్నలిస్టులు ఉన్నారు. మేము అదే చెప్తున్నాం, ఒక సిస్టమేటిక్గా పనిచేయండి, మీరు నీతి నిజాయితీగా పనిచేయండి, విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వండి. ఇటువంటి కంపు కుళ్ళు ఉన్న సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకండి. దుష్ప్రచారం చేసి మా పార్టీ నాయకుల మీద మీరు బురద జల్లి చేసే ప్రయత్నం చేయకండి. నేను అదే చెప్తున్నాను. ఇప్పటివరకు మీరు ఉన్నప్పుడు కూడా మీ దాని ఛానల్, మీ స్టాండ్ కావచ్చు, మీరు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కూడా చాలాసార్లు కేసీఆర్ గారితో కలవాలి, కేటీఆర్తో కలవాలి, హరీషాన్తో కలవాలి అని చాలాసార్లు వచ్చారు. బహుశా నేను అనుకునేది మీ ఛానల్ కూడా యాడ్స్ ఇచ్చారు. మీ పట్ల కూడా ఎక్కడ వివక్ష చూపినట్టు నాకైతే తెలియదు. మీకు కూడా యాడ్స్ ఇచ్చారు. ఎలక్షన్ టైంలో కూడా మీరు యాడ్స్ తీసుకున్నారు. అన్నీ అయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ మా పార్టీ పట్ల ఎందుకు ఇట్లా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? నిన్నటి సంఘటన ఎందుకు కారణం? మీరే కారణం. మీ యాటిట్యూడ్ కారణం. ఎందుకు అంతా రెచ్చిపోయి మాట్లాడుకుంటా మొత్తం మీ వ్యూవర్షిప్ పెరగాలంటే రెచ్చిపోవాల్సిన అవసరం లేదండి. కంటెంట్ ఉండాలి. కంటెంట్ క్రియేట్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వండి. ప్రజలకు పనికొచ్చే కంటెంట్ ఇవ్వండి. ప్రజల్ని చైతన్యం చేసే కంటెంట్ ఇవ్వండి. ప్రజలకు తెలియని కొత్త విషయాన్ని తెలియజేసే కంటెంట్ ఇవ్వండి. అంతే తప్పించి ఏదో ఊగిపోతూ ఛానల్ లైవ్లో పెట్టుకొని ఊగిపోతూ మనమే మనమే చేస్తున్నట్టు చేస్తే ఎట్లా? నువ్వే చేసిపోయి చేస్తా మనం ఎవరినో ఊరి తీయాలని చెప్పి అంటారు. మీరెవరండి? ఓ జర్నలిస్టులు చెప్పే పద్ధతి అది చెప్పండి. మనం రిపోర్ట్ చేసేవాళ్ళం. లేదు నిజంగానే ఆ పరిస్థితి ఉన్నప్పుడు నేను చెప్తున్నా, రాస్తున్నా, ఇది తప్పకుండా నువ్వు ఫలానా దొంగతనం చేసినావని చెప్పి దాన్ని ప్రూఫ్ తీసుకొని మాట్లాడండి. అప్పుడేమన్నా మాట్లాడచ్చు కల్పించి ఏదో అంత గాలి మాటలు తీసుకొచ్చి ప్రచారం తీసుకొచ్చి సోషల్ మీడియాకు మీ ఛానల్కి ఏం తేడా ఉందనిపిస్తుంది? మీకు ఏమైనా తేడా ఉందనిపిస్తుందా? సోషల్ మీడియాలో ఏదైతే ఫేక్ న్యూస్ అడ్డదిడ్డమైన వార్తలు వస్తాయో పాపం సోషల్ మీడియాలో కూడా కొందరు బాగానే ఇస్తున్నారు. కానీ కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయో మీరు కూడా సోషల్ మీడియాలకనే మీరు ప్రవర్తిస్తున్నది. అందుకే దయచేసి మీరు మీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓ మిత్రుడు సలహా ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఈ సంఘటన పునరావృతం కావద్దు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిన్నటి సంఘటనలు పునరావృతం కావద్దు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు కూడా తప్పుడు వ్యవహారాలు, తప్పుడు వార్తలు ఇవ్వద్దని కూడా మేము కోరుకుంటున్నాం. తర్వాత జరిగేదానికి ఎవరు కడుపు మండినా, ఎవరు రియాక్ట్ అయితే దాన్ని మేమేం చెప్పలేం కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఎవరిని కూడా తెలంగాణ ఉద్యమకారులు స్పేర్ చేయలేరు. ఇప్పుడు ఇంకా మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమం అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్న ప్రతి దాడి కూడా తెలంగాణ మీద, మీరు చేస్తున్న ప్రతి తప్పుడు వార్త తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిన వ్యక్తుల మీద. ఎవరో 2-3 మీ ముందు మీ పక్కన ఉండి వాళ్ళే వేరే తెలంగాణ వాదులు, వాళ్ళే మాకు సపోర్ట్ ఉన్నారు అని చెప్పి మీరు అనుకుండొచ్చు. వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం చేసి ఉంటారు. కానీ ఎక్కడ లొంగని తెలంగాణ ఉద్యమకారులం మేము ఇక్కడ ఉన్నాం. మేమందరం కూడా ఒక పద్ధతిగా తెలంగాణ ఏ ప్రభుత్వం వచ్చినా
శాంతి భద్రతలు బాగుండాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి, తెలంగాణలో ఇంకా ఏదైతే మంచి మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ నీళ్ళు తెలంగాణ దక్కాలి, తెలంగాణలో ఉన్న వనరులన్నీ తెలంగాణకు వినియోగించే విధంగా ఏ ప్రభుత్వం వచ్చే విధంగా ఉండాలని కోరుకునే తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా మేము బీఆర్ఎస్తో ఉన్నాం. మీకు అదే చెప్తున్నాం, మీరు ఏదైనా ఇట్లాంటి వార్తలు ఇంకోసారి రాకుండా చూసుకోండి దయచేసి. ఇంకా పునరుద్ధరణ కాకుండా అయితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, జర్నలిస్టుల మిత్రులు కూడా నేను ఒకటి చెప్పుకుంటున్నాను, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ కూడా వస్తున్నాయి జర్నలిస్టులకు. ఎక్కడ కూడా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపలేరు. కరోనా వచ్చిన సమయంలో దేశంలో ప్రపంచంలో ఎవరు జర్నలిస్టులను పట్టించుకోకపోతే దాదాపు 2000 మంది జర్నలిస్టులకు ఫ్రీగా ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇప్పించింది, వాళ్ళకు డబ్బులు ఇచ్చింది. 20,000 కొందరికి, 10,000 కొందరికి మీడియా కారణం తరఫున కేసీఆర్ గారి డైరెక్షన్లో అవన్నీ ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేసీఆర్ గారి సలహాతో ఇవ్వడం జరిగింది. అట్లా మేము తెలంగాణ ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ అందరూ మా వాళ్ళు అనుకున్నాం, ఎవరు కూడా వేరే వాళ్ళు అనుకోలేదు. కేసీఆర్ గారు మీరేదో వేరే ప్రాంతం నుంచి అయినా మిమ్మల్ని వివక్ష చూపుతున్నారు అని మీరు అనుకున్నారేమో, అటువంటి వివక్ష ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చూపలేరు. ఇప్పుడు మళ్ళీ ఒక పునరాలోచించే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరందరూ ఎంత వ్యతిరేకంగా పనిచేసినారో మాకు తెలుసు. ఆంధ్ర జర్నలిస్టుల ఫోరం పెట్టి ఎటువంటి ఉద్యమాన్ని ప్రోత్సహించారో మాకు తెలుసు. అయినా కూడా మేము మిమ్మల్ని ఎన్నడూ కూడా ఒక మాట అనలేము. తెలంగాణ వచ్చిన తర్వాత అందరం కలిసి మెలిసి ఉందాం, సోదర భావంతో ఉందాం, తెలంగాణలో శాంతి సౌభ్రవంతో ఉందామని చెప్పి అందరం అనుకున్నాం తప్పించి ఎక్కడ కూడా వేరే వివక్ష మేము చూపలేము, కేసీఆర్ గారు చూపలేరు. అందుకే మీరు ఇప్పటికి కూడా ఉన్నది ఉన్నట్టు రాయండి, వాస్తవాలని రాయండి. వాస్తవాలు రాస్తే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. మీ మీద ఈగ వాళ్ళని కూడా మేము మీకు అడ్డుంటాము. వాస్తవాలు రాయండి. మీరు వాస్తవాలు రాసినప్పుడు మీ మీద ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అప్పుడు అరే మన తెలంగాణలో ఉన్నారు, ఓ ఛానల్ మంచిగా ప్రసారం చేస్తుంది, వాస్తవాన్ని ప్రసారం చేస్తుందని మేము కూడా సంతోషిస్తాం. అంతే తప్పించి అవాస్తవాల్ని వక్రీకరించి ప్రభుత్వం ఏదో లీకులు ఇచ్చిందని చెప్పి, ప్రభుత్వం మెప్పు పొందామని చెప్పి, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు మెప్పు పొందామని చెప్పి ఇష్టం వచ్చిన రీతిగా రాస్తే కనుక ఇది కరెక్ట్ కాదు. అది దాని పరిణామాలు ఎట్లా ఉంటాయనేది కూడా ఎవరు చెప్పలేము. అందుకే దయచేసి ఏంటంటే అందరం ఈ తెలంగాణ శాంతియుతంగా ఉండాలని మేము కోరుకుంటాం. తెలంగాణ ఇంకా అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి స్థాయికి పోవాలని కోరుకుంటాం. ఇక్కడ అన్ని అంగాలు, అన్ని వ్యవస్థలు బాగుంటేనే తెలంగాణ అభివృద్ధి పదంలోకి వస్తే తప్పించి ఇట్లా రోజుకో లొల్లి పంచాయతీ పెట్టుకుంటే తెలంగాణ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను జర్నలిస్టుల మిత్రులు కూడా ఎవరైనా ఇప్పటికీ నేను చెప్తున్నాను, మహా టీవీలో ఉన్న ఏ తెలంగాణ జర్నలిస్ట్ అయినా సరే మీరు వాస్తవాలు రాయండి.